ప్రభువు పేరిట మీ అందరికీ వందనములు. నేటి దిన వాగ్దానం విందాం. మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. రోమా 8:37 సౌలు పౌలుగా మారకముందు ఇటు అనేక సాహస కృత్యాలు చేశాడు. తన అనాగరిక చర్యలతో తాను ప్రజలను ప్రభావితం చేస్తున్నానని భ్రమపడేవాడు. క్రైస్తవ సమాజాన్ని ఎన్నో హింసలకు గురి చేశాడు. క్రూరంగా హింసింపబడి హతసాక్షి అయిన స్టెఫెను మరణానికి పౌలు ప్రత్యక్ష సాక్షి. ఆ దారుణ మరణాన్నతడు ఆమోదించాడు. అతడు క్రైస్తవ సమాజంలో సంచలనం సృష్టించాడు. ఇంటింటిలోనికి బలవంతంగా ప్రవేశించి స్త్రీ పురుషులను విశిక్షణ రహితంగా చెరలోనికి నెట్టేవాడు. క్రీస్తు శిష్యులను బెదిరించడం, హత్యలు కూడా చేయడం మనం చూస్తాం. ప్రభువుతో పాటు శ్రమలు భరించగలిగితే నీవు కూడా ఆయన వల్ల రాజిల్లగలవు. పౌలు మనకొక సవాలు విసిరాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు అని అనేక శ్రమల గురించి చెప్పాడు. చివరిలో మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని చెప్పాడు. పౌలులాగా నీవు కూడా ఇలాంటి సవాలు విసరగలవా? ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు విజయుడైన రాజువు. నీ జయం కేవలం మమ్మల్ని జయతీతులను చేయడానికి పాపాన్ని, మరణాన్ని, సాతానును, నరకాన్ని కూడా జయించావు. నీ సర్వోన్నత త్యాగం ద్వారా నాకు లభించిన జయోత్సాహాన్ని గురించి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.